శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 735వ నామం మిథ్యా జగదధిష్టాన మంత్రస్వరూపంలో శ్రీ మిథ్యా జగదధిష్టానాయై నమః. మనం ఇంతకుముందు నామంలో శివశక్తుల యొక్క ఏకత్వాన్ని గురించి తెలియచేసుకున్నాం. ఈ నామంలో వేదాంత విద్యకు సంబంధించిన ఒక జటిలమైన విషయాన్ని, అత్యంత శ్రద్ధతో వింటే కానీ అర్థం కాని ఒక విషయాన్ని ఒక నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు ఎలా అందిస్తున్నారో తెలుసుకుందాం. ఈ నామాన్ని అర్థం చేసుకోవాలంటే మిథ్య అంటే ఏమిటి, జగత్తు అంటే ఏమిటి, అధిష్టానము అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఈ మిథ్య అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వీటిలో ఒకటి, మనకు ఏ స్వరూపంలో అయితే కనపడుతూ ఉందో ఆ స్వరూపం తనది కానిది అని అర్థం. అంటే నాకు కనపడే స్వరూపంలోని అందరికీ కనపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి వారి యొక్క జ్ఞానాన్ని అనుసరించి కనపడుతూ ఉండేది మిథ్య అని పిలవబడుతుంది. ఇప్పుడు జగత్తు విషయానికి వద్దాం. జగత్తు అంటే మనం ఉండే ఈ ప్రపంచం. మనం ఉండే ఈ ప్రపంచం అంతా మనం తిరిగి చూడలేం. ఈ జగత్తులో అనేక గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో వాటి యొక్క స్థితి గురించి మనకు పూర్తిగా తెలియదు. కాబట్టి మనకు తెలిసినట్టుగా మనం దానిని ఊహించుకుంటాం. మనకు పూర్తి జ్ఞానం లేకుండా దానిని గురించి మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అటువంటి జగత్తులో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ జగత్తు మిథ్యా జగత్తు అని పిలువబడుతోంది. మనకు తెలియని ప్రపంచాన్ని మనం ఒక స్వరూపంగా ఊహించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది మిథ్యా ప్రపంచం. మనకు తెలియకపోయినప్పటికీ ఈ జగత్తు గురించి తెలిసిన వారు, ఈ జగత్తు అంతా వ్యాపించిన వారు అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారు ఈ జగత్తు అంతా కొలువై ఉన్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు మిథ్యా జగత్తుకు అధిష్టాన దేవతగా చెప్పబడుతున్నారు. ఇప్పుడు ఈ నామాన్ని గురించి ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనం వేసవి కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కొద్ది దూరంలో ఒక ఎండమావి కనపడింది. ఆ ఎండమావిలో నీళ్లు ఉన్నాయి అనుకుంటూ ఉన్నాం. దగ్గరకు వెళ్ళి చూసాం. అక్కడ అటువంటిది ఏమీ లేదు. దూరం నుంచి చూసి ఎండమావిలో నీళ్లు ఉన్నాయి అనుకున్నాం. అంటే మనకు కనపడే ప్రపంచం నిజం అనుకున్నాం. దగ్గరకు వెళ్ళి చూసాం. అది నిజం కాదు అని తెలుసుకున్నాం. అక్కడికి మరికొంత దూరంలో మరో ఎండమావిలో నీళ్లు కన్నాయి అని కనపడుతూ ఉంది. మన కంటికి కనపడుతోంది కానీ అది నిజం కావటం లేదు. నిజం కాదు అని తెలుసుకున్నంత వరకు అది నిజమని అనుకుంటున్నాం. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది నిజం కాదు, అది కేవలం రహదారి మాత్రమే అని తెలుసుకున్నాం. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకునేంత వరకు అది సత్యంగానే మనం భావిస్తాం. అలాగే ఈ జగత్తు కూడా. ఈ జగత్తు అంతా పరబ్రహ్మం యొక్క పరమస్వరూపం. పరబ్రహ్మం యొక్క పరమస్వరూపం తెలిసేంత వరకు ఈ జగత్తు నిజమే. ఎందుకంటే ఈ జగత్తు యొక్క పూర్తి స్వరూపం మనకు తెలియదు కదా. ఆ పరబ్రహ్మం యొక్క పరమస్వరూపం తెలుసుకున్న తర్వాత ఈ జగత్తు సత్యమో అసత్యమో ఆ తెలుసుకున్న వారికి తెలుస్తుంది. అప్పుడు వారు అనుభూతి చెందుతారు. వారు అనుభూతి చెందిన ఆ సత్యాన్ని సత్యంగా నమ్మమని నిన్ను బలవంత పెట్టే ప్రయత్నం మన గురువులు ఎప్పటికీ చేయరు. సత్యాన్ని వారు కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అలాగే శిష్యుడు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని వారు భావిస్తారు. ఆ తర్వాతే జగత్తులో అధిష్టానంగా ఉండేది ఎవరో వారు తెలుసుకుంటారు. అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకుంటారు. మిథ్యా జగత్తులో అధిష్టానముగా ఉన్న ఆ తల్లిని దర్శింప చేసుకుంటారు. ఆ అమ్మవారి దర్శనం మనకు కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.